తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ముందు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. పీడీఎస్యూ నిరసనతో మసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మొన్న ఏబీవీపీ, నిన్న ఎస్ఎఫ్ఐ, నేడు పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు వరుస నిరసన తెలపడంతో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపు చర్చనీయాంశంగా మారింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. కౌన్సిల్ ద్వారానే బి కేటగిరీ సీట్లను కేటాయించాలని, అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సరైన ఫ్యాకల్టీ, ల్యాబ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి పీడీఎస్యూ వినతిపత్రాన్ని అందజేసింది. కళాశాలల ప్రతిపాదనని తీసుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పుడు ఆధారాలతో ఫీజులను పెంచేటటువంటి అవకాశాలను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని భావిస్తున్నటువంటి వాళ్ళ మీద కొరడా తులిపిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము పీడీఎస్యూగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి ఇంజనీరింగ్ విద్యా సంస్థలు అన్ని కూడా ఇవాళ అధిక ఫీజులు తీసుకోవడం అని అంటే పేద విద్యార్థులకు అన్యాయం చేయడం అని చెప్పేసి మేము పీడీఎస్యూగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలలో అనుమతి లేనటువంటి వాటిని రద్దు చేయాలి. ఇలాంటి డొనేషన్లు తీసుకునేటటువంటి ఈ అడ్మిషన్స్ టైంలో డొనేషన్ల ఫీజుల పేరుతో తీసుకున్నటువంటి వాళ్ళని తక్షణమే వాళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో